స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు గారికి నోటీసెస్ పంపించింది ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో. కానీ దీని టైమింగే కొంచెం డౌట్ తెప్పిస్తోందంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్. ఎస్ఐటీ పంపించిన నోటీసెస్లో హరీష్ రావు గారు ఈ రోజు 11 AM జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్వశ్చనింగ్కి అపియర్ అవ్వాలని చెప్పారు. ఇక్కడే డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. హరీష్ గారు సింగరేణి కోల్ టెండర్స్లో జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్ని క్వశ్చన్ చేశారు అండ్ ఆ ఇన్వెస్టిగేషన్లో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని డిమాండ్ చేశారు. అండ్ ఆయనకు వెంటనే ఈ కేసు నుంచి నోటీసెస్ వచ్చాయి. ఇది కోఇన్సిడెన్సా? అసలు హరీష్ రావు గారి కేసు ఏంటి? ప్రీవియస్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఒక కేసు అయింది, ఫోన్ ట్యాపింగ్ కేసు. అందులో చాలామంది జర్నలిస్ట్, బిజినెస్ మ్యాన్ అండ్ పొలిటీషియన్స్ వాళ్ళ ఫోన్స్ అన్ని సర్వేలియన్స్లో ఉండే. సో 2024లో ఒక కంప్లైంట్ ఫైల్ అయింది అండ్ సమ్ ఆఫీసర్స్ ఆ ఫోన్ని డిస్ట్రాయ్ చేసి ఎవిడెన్స్ లేకుండా చేయాలని ట్రై చేశారు. సో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫామ్ అయింది. సో ఇప్పుడు లీడర్స్ అనేది ఏంటంటే హరీష్ రావు గారు కోల్ ఇర్రెగ్యులారిటీస్ని క్వశ్చన్ చేయడం వల్ల ఈ కేసుని తవ్వుతున్నారని. దీనిపైన కేటీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇది ఒక పొలిటికల్ హెరాస్మెంట్, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న పొలిటికల్ వెండటా, ఇదేమీ జెన్యూన్ ఇన్వెస్టిగేషన్ కాదు, డైవర్షన్ పాలిటిక్స్. కోల్ ఇర్రెగ్యులారిటీస్ ని క్వశ్చన్ చేయడం వల్ల ఇప్పుడు ఈ కేసుని తవ్వుతున్నారు అంటున్నారు కేటీఆర్ గారు. అండ్ సుప్రీంకోర్టు ఈ కేసులో ఎలాంటి సబ్స్టెన్స్ లేదని చెప్పినా సరే మళ్ళీ ఈ కేసుని బయటికి తవ్వడం కాంగ్రెస్ ఎంత దిగజారిపోయిందో చెప్తోంది అంటున్నారు కేటీఆర్ గారు. హెడ్లైన్స్ మారుతాయి, పాలిటిక్స్ కూడా మారుతాయి, కానీ నిజం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఇది కోఇన్సిడెన్సా లేదా కేటీఆర్ గారు అంటున్నట్టు కాంగ్రెస్ పాలిటిక్సా? ఇంటర్నేషనల్ నుంచి హైపర్ లోకల్ దాకా ఎలాంటి న్యూస్ అయినా ఫస్ట్ మీకు తెలియాలంటే డౌన్లోడ్ చేసుకుని వే2న్యూస్ యాప్.